రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని పేర్కొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఏంటో ఇవాళ తెలిసిపోయిందని హరీష్ రావు తెలిపారు. దాసోజు శ్రవణ్ పై బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండా రాజకీయం చేయదలిచిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. బాయిల కాడ బోర్ల కాడ మేము మీటర్లు పెడతాం, 8 గంటల కరెంటు చాలు అని అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. మరో అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత గారు ఏం మాట్లాడారంటే, సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు విధానానికే వ్యతిరేకము అని మరో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మాట్లాడినారు. ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. రైతుల పట్ల ఆ పార్టీ విధానం ఏందో ఈ రోజు బయట పెట్టుకుంది. రేవంత్ రెడ్డి గారేమో 3 గంటలు చాలంటాడు. ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు 8 గంటల కరెంటు చాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ గారు చెప్తారు. ఈ రోజు రైతు వ్యతిరేక వైఖరిని, రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే, రైతులందరూ తిరగబడతా ఉంటే, ఈరోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ నో టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది. ఎందుకంటే ఈ దేశంలో మన